శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 52, రెండవ భాగం. మా మూలాధార సాధనా అనుభవాలు. నేను ఇంటిలో, అలాగే మా జిజ్ఞాసేమో శ్రీశైల క్షేత్రంలో మా యోగ చక్రాల జాగృతి చేసుకోవడానికి యోగ సాధన కొనసాగిస్తున్నాము. కానీ ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఈ అధ్యాయంలో మీకు సౌలభ్యం కోసం మూలాధార చక్రం యొక్క అన్ని స్థితులు అనగా జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదన చేసుకునేటప్పుడు నాకు కలిగిన దైవ ధ్యాన అనుభవాలు మీకు యథాతథంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ నిజానికి మాకు అన్ని చక్రములు జాగృతి అయిన తరువాతనే శుద్ధి ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ఆధీనమైనాయి. ఇది అంతా కూడా సుమారుగా 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 4 స్థితులకి 6 నెలల చొప్పున 2 సంవత్సరాల పైగా పట్టింది. మీకోసం వాటిని వెంటనే ఇవ్వడం జరుగుతోంది. అంటే మూలాధార చక్రానికి సంబంధించిన అన్ని రకాల అనుభవాలు అన్నీ ఒకే అధ్యాయంలో అనగా జాగృతి, శుద్ధి, ఆధీన స్థితులు ఇస్తే సాధకులు అయోమయంలో పడకుండా శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటారని ఈ విధంగా రాయటం జరిగింది. అన్ని చక్రాలు జాగృతి పూర్తి అయిన తరువాతనే శుద్ధి స్థితి రావటం, ఇది అన్ని చక్రాలు పూర్తి అయిన తరువాతనే ఆధీన స్థితి రావటం జరిగిందని తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అలాగే మా జిజ్ఞాసి తన యోగ చక్రాలను శ్రీశైల క్షేత్రంలో జాగృతి చేసుకుంటే తిరిగి మహాకాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడ చక్రాలను శుద్ధి చేసుకున్నాడు. ఆ తర్వాత తమ చక్రాల ఆధీనం కోసం మౌనముని ఆవాసమైన రమణ మహర్షి ఆశ్రమం ఉన్న అరుణాచలమందు 18 సిద్ధయోగుల సమక్షంలో యోగశక్తులతో తమ యోగ చక్రాలను ఆధీనం చేసుకున్నాడు. మరి నేనేమో నాకు కనబడిన ఆయా దేవతల క్షేత్రాలకు వెళ్ళి జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోవడం జరిగింది. వాడేమో కేవలం 3 స్వయంభూ క్షేత్రాలు మాత్రమే, అంటే శ్రీశైలం, కాశీ, అరుణాచలం తిరిగి జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకుంటే నేనేమో ఒక్కొక్కదానికి 3 క్షేత్రాల చొప్పున 48 క్షేత్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం తిరగవలసి వచ్చింది. జ్ఞాన మార్గానికి అలాగే సిద్ధ మార్గానికి నాకు తెలిసిన తేడా ఇదే. రెండవది, జ్ఞానయోగి యోగశక్తులు వచ్చినను పెద్దగా పట్టించుకోడు అనగా రామకృష్ణ పరమహంసలాగా అన్నమాట. అదే సిద్ధయోగికి మాత్రమే సిద్ధులు, శక్తులు వస్తే వాటిని ప్రదర్శించకుండా ఉండలేరు అనగా శ్రీ త్రైలింగ స్వామిలాగా అన్నమాట. నాలో కుండలిని శక్తి జాగృతి అవుతున్నప్పుడు ఏకాగ్రతతో కూడిన తీవ్ర ధ్యాన స్థితి కూడా ఆరంభమైంది. ఆలోచనలు తీవ్రతరం తగ్గుతూ వస్తున్నాయి. మనసు స్థిర స్థితిలోకి రావటం అలాగే ధ్యానానికి సహకరించడం చేస్తోంది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి నాకు ధ్యానం నందు ఒక నల్లటి పెద్దగా వెడల్పుతో ఉన్న రాతి విగ్రహమూర్తి బావి నుండి బయటకు సగం మాత్రమే వచ్చినట్లుగా అగుపించింది. కానీ ఆ విగ్రహం నీడ మాత్రమే లీలగా కనపడింది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలా సుమారుగా 21 రోజుల పాటు కనిపించి తర్వాత వెలుగుతూ విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా కళ్ళు అర్పుతూ తెరుస్తూ కనపడుతూ అది కాణిపాక గణపతి విగ్రహమూర్తిగా కనపడసాగింది. ఇది భలేగా ఉంది. సజీవమూర్తిగా ఉన్నాడు అనుకొని సాధన చేస్తూ ఉండగా ఆ విగ్రహమూర్తి అదృశ్యమైంది. నాకేమీ అర్థం కాక ఆయన ఎందుకు కనిపించాడు, ఎందుకు అదృశ్యమైనాడు అనుకొని ఆవేదనతో ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చాను. ఇలా వరుసగా 3 రోజులు ఇదే సాధనా స్థితి జరిగింది. ఇది ఇలా ఉండగా మా స్నేహితుడు మా ఇంటికి వచ్చి, భయ్యా, నేను ఈ మధ్యనే కాణిపాకానికి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు నీ గురించి ఏమీ ఆలోచించని వాణ్ణి ఒక కొట్టులో ఈ విగ్రహం నీ కోసం తీసుకోవాలని బలంగా అనిపించింది. తీసుకొని వచ్చినాను అనగానే ఎంతో ఆశపడి కాణిపాకం విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చాడు కదా అనుకుంటూ ఉండగా వాడు ఒక అంగుళం సైజులో ఉన్న వేరే ఆకార గణపతి విగ్రహమూర్తిని చేతిలో పెట్టినాడు. అంటే వీడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్ర దేవుని విగ్రహమూర్తి కాకుండా మామూలుగా సహజంగా దొరికే సాధారణ గణపతి విగ్రహం నా కోసం తెచ్చాడు అనుకునేసరికి తీవ్రమైన ఆవేదన, బాధ, కోపం కలిగినాయి. నాకు ధ్యానంలో కనిపించిన విగ్రహమూర్తిగా ఆయన మా ఇంటికి వస్తే ఏం సొమ్మిపోతుందని, ఏదో ఒక రూపంలోనైనా వచ్చినాడని అసంతృప్తితో కూడిన ఆనందంతో ఆ విగ్రహమూర్తిని తీసుకొని పూజలో ఉంచినాను. ఎవరికి తెలుసు ఏ విగ్రహంలో ఏముందో. మూలాధార చక్ర జాగృతి. సరే కదా అని ఈ విగ్రహమూర్తిని నా మూలాధార చక్ర జాగృతికి ఉపయోగించుకోవచ్చు కదా అని నా మనసులో ఒక సూచన చేయడం ప్రారంభించింది. సరే అని దీనిని కూడా కుడి చేతిలో పెట్టుకొని తీవ్ర ధ్యానం చేస్తూ ఉండగా నా కోసం స్తోత్రం ప్రతినిత్యం చెయ్యి అని ఎవరో చెప్పినట్లుగా నా చెవిలో లీలగా వినపడింది. వెంటనే ధ్యానభంగం అయ్యింది.
ఆ తర్వాత 3 రోజులకి ఒక వ్యక్తికి ఏదో ప్రతి సమస్యకి ఆటంకాలు వస్తున్నాయని, వాటిని తొలగించడానికి ఏదైనా మంత్రం చెప్పండి అని నా దగ్గరికి వచ్చినాడు. నేను వాడి ముఖం చూసి ఏదో యథాలాపంగా గణపతి సంకటహర స్తోత్రం ప్రతిరోజు 11 సార్లు తక్కువ కాకుండా చేసుకోమని, బెల్లం నైవేద్యం పెట్టమని చెప్పటం జరిగింది. అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏదో స్ఫురణకు వచ్చి, అంటే కొంపతీసి నన్ను కూడా ఈ స్తోత్రం చేయమని గణపతి చెప్పడం లేదు కదా అనుకోగానే ఎవరో పెద్దగా 3 సార్లు తుమ్మారు. అంటే అదే సత్యమని ఆనాటి నుండి శ్రద్ధగా 11 సార్లు ఈ స్తోత్రం చదువుతూ దానిని 108 సార్లు పెంచుకునే స్థాయికి వెళ్ళేసరికి నా ధ్యానం చేసే సమయంలో ఏదో తెలియని, నా దగ్గర లేని పదార్థ వాసన రావటం ఆరంభమైంది. అది నా ముక్కులోకి ఈ వాసన తెలుస్తోంది. ఇది ఏమి వాసన, ఎక్కడి నుండి వస్తుందో అని ధ్యానం నుంచి బయటకు రావటం, అక్కడ ఏమీ కనిపించకపోవటం, మళ్ళీ ధ్యానంలోకి తిరిగి ఆ వాసనలు రావటం. అవి కూడా జుట్టు కాలిన వాసనలు, శవాలు కాలిన వాసనలు, మలమూత్ర వాసనలు, మాడు వాసనలు, మురుగు వాసనలు రావటం ఆరంభమైంది. ఈ కంపు భరించలేకపోతున్నాను. ఎక్కడైనా డ్రైనేజ్ గొట్టం పగిలి ఉంటుందా అనే అంతగా వాసన వస్తుంటే కడుపు తిప్పుతోంది. తీరా కళ్ళు తెరిచి చూస్తే బయట ఎలాంటి వాసనలు వచ్చేవి కాదు. కేవలం ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉండగా ఈ విపరీతమైన భయంకర వాసనలు వస్తూ ఉండేవి. వాటి కంపు వాసన భరించలేకపోవటం నా ధ్యానానికి 3 నెలలు పైగా అవాంతరాలు ఏర్పడాయి. ఎందుకంటే నాకు ఏదో రోగం వచ్చిన వారిలాగా విపరీతంగా వాంతులయ్యేవి. రోజుకి 3 నుంచి 10 లేదా 15 దాకా నా ప్రమేయం లేకుండానే అవుతూ ఉండేవి. ఇలాంటి సూచనలు మీకు కూడా జరిగితే మీరు మూలాధార చక్రం యొక్క జాగృతిలో ఉన్నట్లుగా భావించుకోవచ్చు. అప్పుడు నాకు తెలిసేది కాదన్నమాట. ఇది జరిగిన 12 సంవత్సరాల తరువాత తిరిగి మళ్ళీ మూలాధార చక్ర శుద్ధికి నా సాధనా స్థాయికి చేరుకున్నది. కంగారు పడకండి, అప్పటిదాకా నాకు వాంతులు రాలేదు. సుమారుగా 3 నుండి 6 వారాల పాటు మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే మూలాధార చక్రంలో ఉన్న గత జన్మ పాపకర్మలు ఏవైనా ఉంటే అవి ఇలా వివిధ రూపాలలో మన నుండి బయటకు వెళ్తాయి అని ఆనాడు తెలియకపోయినా ఈనాడు తెలిసినవి. ఈ చక్రంలో మీకున్న పాపకర్మలను బట్టి ఆయా వాసనలు మీకు వస్తాయి, అలాగే వాంతులు అవుతాయి. అది 1 నిమిషంలో 1 వాంతిలో అయిపోవచ్చు. 6 నెలలు లేదా 12 సంవత్సరాలైనా పట్టొచ్చును. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. మూలాధార చక్ర శుద్ధి. నాకు నెమ్మదిగా వాంతులు ఆగిపోయాయి, కానీ వాసనలు తగ్గుముఖం పట్టలేదు. ఈ వాసన భరించలేక వాంతులు అవుతాయేమోనని కడుపులో తిప్పటం మాత్రమే జరిగేది, కానీ వాంతులు అవటం జరిగేది కాదు. ఈ కడుపులో తిప్పటం ఆపటానికి మందులు వేసుకున్నా అది పెరగడమే తప్ప తగ్గేది కాదు. ఇది మందులతో తగ్గదని, దానికి అంతటా అదే తగ్గుతుందని అనిపించేది. అయినా ధ్యానం వదిలిపెట్టకుండా, ఆపకుండా, వాయిదా వేయకుండా చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే ధ్యానం నుండి మన మనస్సుని మళ్లించడానికి తన మాయ చేత ప్రకృతి మాత ఇలా చేస్తుందేమోనని భయంతో, భక్తితో నా ధ్యానం ఆపకుండా చేస్తూ ఉండేవాణ్ణి. ఇది ఇలా ఉండగా ఈరోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి. అది కూడా ధ్యానంలో. విచిత్రంగా ఉంది. ఈ విషయం గురించి గురుదేవుణ్ణి అడిగితే ఆయన నా గురించి చెడుగా అనుకుంటే వద్దు, అడగొద్దు. వామ్మో, ఈరోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్లైనా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది. వామ్మో, కనీసం ఒక ఆడకుక్కైనా దొరికితే బాగుండును. ఈ కామవంచలు తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. వామ్మో, ధ్యానం సమయంలో నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగం ఉత్తేజం చెందుతుంది? ఏదైతే అదయింది. దీని గురించి గురుదేవుణ్ణి అడగాలి, లేదంటే ఆడజాతికి నా వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఒకరోజు నాకు ధ్యానంలో 1 అంగుళం ఉన్న లింగం లాంటి జేగురు రంగులో ఉన్న సాలగ్రామం అదే పనిగా కనపడసాగింది. అందులోనికి కాణిపాక వినాయకుడు ప్రవేశించినట్లుగా ధ్యానంలో కనిపించేది. అలాగే ఎప్పుడూ స్వయంగా వెళ్ళి చూడని కాణిపాక క్షేత్ర ఆలయం కనిపించేది. ఎప్పుడూ కూడా టీవీల్లో ఈ గుడిని గురించి చూడడమే తప్ప నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ జరిగేది జరగక మానదు కదా. మా బంధువుల ఫంక్షన్ తిరుపతిలో పెట్టుకున్నారని, దానికి తప్పకుండా నన్ను రమ్మని ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించారు. వెళ్ళకపోతే బాగుండదని నా దేవతా పూజా సామాగ్రితో కలిసి తిరుపతి చేరుకొని హోటల్ గదికి వెళ్ళి స్నానాలు పూర్తి చేసి ధ్యానం చేసుకుంటూ ఉండగా మళ్ళీ అదే సాలగ్రామం కాణిపాక వినాయక దర్శనం కనిపించసాగింది. ఒకవేళ కాణిపాకం రమ్మంటున్నాడు అని ఈ ఫంక్షన్ పూర్తి అయిన తర్వాత నేను బయలుదేరినాను. అక్కడికి వెళ్ళి గుడిలో ఉన్న కాణిపాక గణపయ్యను దర్శించుకొని బయటకు వస్తూ ఉండగా ఒక సాధువు కనిపించి, నాకు బాగా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టించగలవా అన్నాడు. విచిత్రం ఏమిటంటే డబ్బులు కావాలని అడగలేదు, అన్నం కావాలని అడిగారు. ఆ విషయం నేను గమనించలేదనుకోండి.
వెంటనే అతన్ని ఒక హోటల్కి తీసుకువెళ్ళి భోజనాలు తినిపించి బయటకు రాగానే ఆయన వెంటనే, స్వామి, నన్ను ఒక బిచ్చగాళ్ళలా కాకుండా సాటి మనిషిగా నన్ను గుర్తించి మీతో పాటుగా నన్ను కూర్చోపెట్టుకుని మారు మాట్లాడకుండా అన్నం పెట్టిన మీ మనస్సుకి ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే అంటూ తను చినిగిపోయిన పాడైపోయిన విపరీతమైన కంపుతో కూడిన సంచిలో నుండి ఒక చిన్న రాయి వంటి సాలగ్రామం బయటకు తీసి, నాయనా, ఇది గణపతి శిల. శివ పంచాయతనంలో గణపతి స్థానంలో ఇది వాడతారు. ఇది నాకు ఈ మధ్యనే నది ఒడ్డున దొరికింది. డబ్బులకు దీనిని అమ్మాలని నాకు అనిపించలేదు. నా మనస్సుకి నచ్చిన వ్యక్తికి ఇవ్వాలని అనిపించి జాగ్రత్తగా నా దగ్గరే ఉంచినాను. నీకంటే ఎవరు దొరుకుతారు? ఆ దైవమే ఇలా వచ్చినాడు అనుకుని పూజలో అట్టిపెట్టుకో, అంతా మంచే జరుగుతుంది అంటూ దానిని నా చేతిలో పెట్టి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అది ఏమిటని చూసేసరికే నేను గతుక్కుమన్నాను. అదేంటంటే నాకు ధ్యానంలో కనిపించిన గణపతి సాలగ్రామశిల ఇదేనని తెలుసుకున్నాను. మరి ఇందులో కాణిపాక గణపతి ఉన్నట్లుగా కనిపించింది కదా, అది నిజమేనా అని శిలా లింగమూర్తిని పరీక్షగా నెమ్మదిగా శోధించడం మొదలుపెట్టాను. ఎక్కడా నాకు ఎలాంటి గుర్తులు ఆ లింగం మీద కనిపించలేదు. నాకు పొరపాటున అలా ధ్యానంలో కనిపించి ఉండవచ్చు అని దానిని జాగ్రత్తగా తీసుకుని నా హోటల్ గదికి వెళ్ళిపోయాను. నేను బాగా అలసిపోవడంతో తీవ్రమైన నిద్ర ఆవహించింది. అలా నిద్రపోతున్న సమయంలో కలలో నిజం లాంటి కలగా, నేను నీ దగ్గరికి వచ్చాను, అయినా నన్ను నీవు సరిగ్గా గుర్తించలేదు, నేను ఉన్నాను, నన్ను గుర్తుపట్టు అని ఎవరో అన్నట్టుగా అనిపించేసరికి నాకు అంతటి గాఢ నిద్రలో కూడా మెలకువ వచ్చింది. ఎవరా అని చూస్తే ఎవరూ లేరు అని తెలిసేసరికి మళ్ళీ నిద్రపోదామంటే నిద్ర పట్టలేదు. అసలు కలలో మనకు వచ్చిన సందేశం ఏంటి అని ఆలోచించి ఇందులో ఏదో మర్మం ఉన్నదని గ్రహించి వచ్చిన గణపతి లింగమును జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టేసరికి నా ముఖం మీద చిరునవ్వుతో నేను యురేకా కనిపెట్టాను. ఇందులో ఎలా ఎక్కడ ఉన్నావో తెలిసిందని అనుకున్నాను. ఈ లింగమూర్తి మీద ఎలుక ఆకృతి, లింగం లోపల నీటి బుడగల వంటివి కలిపి కూర్చిన 6 కోణాల గణపతి ఆకారం చాలా స్పష్టంగా కనపడేసరికి ఇలా కూడా ఈ లింగమూర్తులు ఉంటాయా అని అనుకునేసరికి నాకు ఆశ్చర్యానికి హద్దులు లేవు. అంటే నా చక్ర శుద్ధి అయ్యే అవకాశం ఉన్నదని తెలియగానే చెప్పలేని ఆనందం వేసింది. ఇది ప్రసాదించిన ఆ గణపతికి, బిచ్చగాడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగా ఆ దేవాలయంలో ఎందుకో గుడి గంటలు పెద్దగా మోగించడం నాకు లీలగా వినిపించేసరికి ఇదే ఆయన నుండి మనకు వచ్చిన సూచన అనుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చిన వారం రోజుల తరువాత కొత్తగా వచ్చిన గణపతి లింగం విగ్రహమును కుడి చేతిలో పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉండగా ధ్యానంలో ఏదో 4 దళాలు ఉన్న పద్మం, దాని మధ్యలో లం అనే బీజాక్షరం, ఈ దళాల మీద లోపల కూడా ఏవో బీజాక్షరాలు ఉన్నా కూడా అవి లీలగా కనపడసాగింది. ఇది ఎందుకు ఇలా కనపడిందో నాకు అర్థం కాలేదు. ఇలా సుమారుగా 4 నెలలకు పైగా ఇదే విధంగా ధ్యానంలో తరచుగా కనపడేది. నాకు అర్థమై చచ్చేది కాదు. అసలు అంత స్పష్టంగా లం అనే హిందీ బీజాక్షరం ఎందుకు కనపడుతోందని దానిని ఒక్కదానినే శ్రద్ధగా చేస్తూ వచ్చేసరికి నాకు తెలియకుండానే నా దగ్గర లేని సువాసనలు రావటం మొదలైంది. అప్పటిదాకా చెడు వాసనలు వచ్చేవి కాస్త సువాసనలు రావటంతో నాకున్న శబ్ద పాండిత్యంలో నేను ఈ చక్ర శుద్ధిలో ఉన్నాను అని అర్థమయ్యేసరికి మరింత శ్రద్ధగా ధ్యానం చేయడం ప్రారంభించాను. ఇలా 1 సంవత్సరం పాటు ఈ చక్రం యొక్క శుద్ధికి సమయం తీసుకోవడం జరిగింది. ఇలా మిగిలిన అన్ని చక్రాలు కూడా శుద్ధి చేసుకుంటూ మళ్ళీ కిందకి నా కుండలిని శక్తి వచ్చి ఈసారి మూలాధార చక్ర ఆధీనం కోసం ప్రవేశం చేయడం జరిగింది. అంటే ఈ స్థితికి రావటానికి నాకు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత జరిగిందని గ్రహించండి. మూలాధార చక్ర ఆధీనం. ఇలా ధ్యానం నందు నాకు సువాసనలు సహజ సిద్ధంగా వస్తూ ఉండేసరికి నా మనస్సుకి ఏదో తెలియని యోగమత్తు ఆవహించసాగింది. ఇంతలో నా ప్రమేయం లేకుండానే నేను నా చేతులతో ఏవో ముద్రలు వేయటం ఆరంభించాను. అలాగే ఆసనాలు వేయటం అనగా సిద్ధాసనం లేదా వజ్రాసనం వేయటం జరిగేది. ఇదంతా నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మన ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నా చేతులతో ముద్రలు వేయటం, అలాగే నా శరీరం కాస్త ఆసనాలు వేయటం జరిగేది. ఇలాంటి సమయంలో అసలు కథ ఆరంభమైంది. అదేనండి బాబు, మహామాయ. ఈ చక్రంలో కామమాయ ఉంటుందని తెలుసు కదా. ఈ చక్రానికి అధిదైవం గణపతి అయితే అధిష్టాన దైవం ఇంద్రుడన్నమాట. ఇంకేముంది, ఎక్కడ సాధకుడికి మూలాధార చక్రం ఆధీనం అవుతుందో ఏమో అని భయంతో తన ఇంద్ర తెలివితేటలు కామమాయ రూపంలో పరీక్షలు ప్రారంభించాడని నాకు తెలిసేసరికి నోట మాట రాలేదు. అదే ఇంతవరకు చక్ర జాగృతి శుద్ధి మాత్రమే జరిగాయి. కానీ ఈ చక్రమాయ దాటితే గాని ఆధీనం కాదని ఆలోచించి
ఈ ధ్యానం ఆపకుండా కొనసాగిస్తున్నాను. ఇలా 3 నెలల పైగా జరిగింది. ఒకరోజు నాకు తెలిసిన బంధువుల అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో మా ఇంటికి పెళ్లి కోసమని వచ్చింది. తొలి చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. అదే కామమాయ అని తెలుసుకోలేని పరిస్థితి. ఇంకా ఏముంది నా సామిరంగా, ఆమెతో మాటలే మాటలు, కవ్వింపులు, బుజ్జగింపులు, ఆటలు పాటలు. నా ప్రపంచమే ఆమెగా ఉండేది. ఆమె కూడా అలాగే ఉండేది. మా ఇద్దరి మధ్య కాఫీలు, టిఫిన్లు మాత్రమే మిగిలిపోయాయి. మాటలు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగినాయి. పెళ్ళిళ్ళు దాకా మేము ఇద్దరం వెళ్ళిపోయాము. కానీ మొక్కుబడిగా నా ధ్యానం చేసుకోవడం ఆపలేదు. క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా చేసుకుంటూ ఉండేవాడిని. ఇలాంటి సమయంలో యోగి వేమన సినిమాను టీవీలో మేమిద్దరం చూడటం జరిగింది. కానీ ఆమెకి మొదట అర్థం కాలేదు, నచ్చలేదు. కానీ నా మనస్సు ఏదో శంకించడం మొదలుపెట్టింది. ఈ సినిమాలో నా కోసం ఏదో సందేశం ఇస్తోందని చెప్పడం జరిగింది. అయినా అది అర్థం కాలేదు. మా ఇద్దరి మధ్య టిఫిన్లు అయ్యేలోపు ఆమె వాళ్ళ ఊరికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని రోజుల పాటు ఏదో తెలియని బాధ, దగ్గర వాళ్ళు దూరం అయ్యారు అనే ఆవేదన. ఎవరికీ చెప్పుకోలేదు. అలాగని భరించలేను. ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఆమె ఉన్న చోటికి వెళ్ళాలంటే అది రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. అది జరిగే పని కాదు. అలాగని మనస్సు ఆగే స్థితిలో లేదు. కనీసం టిఫిన్ కూడా జరగలేదని ఒకవైపు బాధ. అంత అందగత్తెను చూడకుండా ఉండలేని పరిస్థితి. అయినా కూడా నాకు తెలియకుండానే మొక్కుబడిగా నా ధ్యానం చేస్తూనే ఉన్నాను. వచ్చే ముద్రలు, ఆసనాలు వేస్తూనే ఉన్నాను. ఎక్కడా ఏమీ ఆగలేదు. కానీ నా మనస్సు మాత్రమే అక్కడ ఆగిపోయినట్లుగా విపరీతంగా అనిపించేది. ఇలా మరో 6 నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. కానీ ఆమె ఆలోచనలు నన్ను దాటి వెళ్ళలేవు కదా. ఇది ఇలా ఉండగా మరొకసారి ఏదో ఫంక్షన్ ఉన్నదని మా దగ్గరి ఊర్లో ఉన్న బంధువుల ఇంటికి ఆమె కూడా వచ్చిందని తెలియగానే, గోవిందా ఇంకా ఏమైనా ఉందా, వెళ్ళిపోవాలి, ఆమెను చూడాలి, ఆమెను తిట్టాలి, ఆమెతో ముద్దుగా తిట్టించుకోవాలి అనుకుంటూ బస్సు ఎక్కాను. పేపర్ చదువుతూ ఉండగా ఈసారి యోగి వేమన సూక్తి ఒకటి కనపడింది. ఇది చదివేసరికి నా మనస్సుకి ఏదో స్ఫురణ వచ్చినట్లుగా అనిపించింది. లోగడ యోగి వేమన సినిమా ఈమె వచ్చిన సమయానికి వచ్చింది. అలాగే ఈ సూక్తి కూడా ఇప్పుడు ఈమె వచ్చిన సమయానికే వచ్చింది. అంటే ఇందులో ఏదో మర్మం ఉన్నది. ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను దూరంగా ఉండమని యోగి వేమన ఏదైనా సందేశం ఇస్తున్నాడా? ఆయన సకల సుఖాలు అనుభవించాడు కదా, మరి నన్నెందుకు వెళ్ళమని సందేశం ఇస్తున్నాడు? ఒకవేళ ఈమె ఈ చక్ర కామమాయ కాదు కదా. ఒకవేళ అది అయితే ఈ చక్రం ఆధీనం అవడం దేవుడెరుగు. దేనికి పనికి రాకుండా పోతాను అనుకుని బస్సు దిగి ఇంటికి వెనక్కి వెళ్ళినాను. నేను వెళ్ళినాను కానీ నా మనస్సు రాలేదు కదా. నా శరీరమే మా ఇంటికి వచ్చింది. కానీ నా మనస్సు ఆమెను చూడాలని తహతహలాడుతూ ఉంది. అన్నీ తెలిసి వలచి విలిపించుటలో ఉన్న ఆనందం ఎవరికి తెలుసు అన్న పాట లీలగా వినపడుతుంటే గాఢ నిద్రలోకి జారుకున్నాను. నేను నిద్రలేచేసరికి ఎదురుగా చిలిపిగా నవ్వుతూ ఆమె కనపడింది. ఇది కళా నిజమా అనుకునే లోపల, బావా ఏంటి నా మీద కోపమా? నన్ను చూడటానికి తమరు బయలుదేరి కూడా వెనక్కి వచ్చేశారట. ఏం జరిగింది? ఒంట్లో బాలేదా? అత్తయ్య చెప్పింది అనగానే నాకు మాట రాలేదు. వామ్మో, మాయ అంటే ఇదే కాబోలు. వదిలించుకుందామని అనుకున్నా వదలటం లేదు. నా వల్ల కావటం లేదు. ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటూ ఆమెకి నా సాధన విషయాలు చెప్పలేను. చెప్పినా ఆమెకి అర్థమవుతాయని ఖచ్చితంగా తెలియదు. నేను పూజలు చేసుకునే పూజారిగా మాత్రమే ఆమెకి తెలుసు. ఏం చేయాలరా భగవంతుడా, కామి కానివాడు మోక్ష కామి కాలేడని అందుకే అన్నారు కాబోలు అనుకుంటూ ఆమెతో వచ్చి రాని భావంతో కూడిన మాటలతో, నాకేం అర్థం కాని పదాలతో ఆమెకు నచ్చజెప్పి, ఈ సమయంలో నీతో సంయోగం చెందినా లేదా పెళ్లి చేసుకున్నా కూడా నేను కామమాయ పడినట్లు అవుతుందని, తద్వారా నా జాగృతి అయిన కుండలిని శక్తి వెనక్కి తిరిగి నిద్రలోకి జారిపోతుందని, తద్వారా మీ మోహంలో పడి వ్యామోహంగా మారి నీ మోహమాయలో నేను ఉండిపోతానని, కాబట్టి నేను యోగ సాధనలో ముందుకు వెళ్ళాలని ఆమెకి చెబితే, అయితే బావా నీవు ఎన్నటికీ పెళ్లి చేసుకోవా, నన్ను చేసుకోవా అని అమాయకంగా అడిగేసరికి బాధ వేసి, ప్రస్తుతం నేను నా చక్ర ఆధీన స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో నేను ఎవరితోనూ సంయోగం చెందినా లేదా పెళ్లి చేసుకున్నా నా సాధనా శక్తి అధోగతి పాలవుతుంది. అలాగని నేను నీ ప్రేమలో ఉండలేను. నేను నా చక్ర ఆధీనం అయిన తరువాత వివాహం చేసుకుంటే ఆమె ప్రేమకే అంకితమవుతాను. ఆమె మోహ వ్యామోహాలలో నేను బందీ కాను. ఆమె ఉన్నంత వరకు నాకు ప్రేమ బాధ్యతలు ఉంటాయి. ఆమె లేకపోతే మహాశివుడిలాగా వ్యామోహం చెందను. ప్రస్తుతానికి నేను ఎవరికీ మోహంలో పడరాదు అని ఆమెకి చెప్పి అక్కడి నుండి ఆమె మాట్లాడేది కూడా వినకుండా మౌనంగా వెళ్ళిపోయాను. కొన్ని రోజులు ఆమె ముభావంగా ఉండి నాతో చెప్పకుండానే ఆమె ఊరికి వెళ్ళిపోయింది. దాంతో ఆమె నుండి కామమాయను దాటినాను అని సంతోషపడే లోపల నా స్నేహితుడి చెల్లెలు నన్ను అదోలా చూడటం మొదలుపెట్టేసరికి నా గుండె దడదడలాడింది.
మాయ అంటే ఇదే కాబోలు. ఇలా ఎంతమందిని దాటాలి అని అర్థం కాలేదు. ఆమె తొలకరి వయస్సులో ఉండటం వలన వయస్సు అలాగే మనస్సు చేసే మర్మాలు ఆమెకి తెలియదని ఆ స్నేహితుడి ఇంటికి పూర్తిగా వెళ్లటమే మానివేసినాను. ఇలా సుమారు ఇట్టి స్థితిలో 12 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల పైన ఉన్న స్త్రీమూర్తులు తమ కామభావాలతో 143 అంటూ నన్ను ఆడుకున్నారు. కానీ ఎవరితోనూ సంయోగం చెందకుండా జాగ్రత్తలు తీసుకునే సమయంలో నన్ను కొత్తగా చంపటానికి కాబోలు అన్నట్లుగా ఒక బంపర్ ఆఫర్ రావటం మొదలైంది. నాకు ధ్యానంలో తెలిసిన వారివి, తెలియని వారివి, ఎవరివి కావాలన్నా వారి రతీ క్రీడా దృశ్యాలు ఏవో వీడియోలు చూస్తున్నట్లుగా నా కళ్ళ ముందు కనపడడం మొదలైంది. వామ్మో, ఇదేంటి గోల, ఉన్నది చాలక ఈ మాయ కూడానా అనుకుంటూ ఉండగా ధ్యానంలో నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం గట్టిపడి పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది. వామ్మో, ఇలా అయితే నా పరిస్థితి చంకనాగిపోయినట్లే, అయిపోయింది నా జీవితం చంకనాగిపోయినట్లే అనుకుంటూ నా ధ్యానభంగమై కళ్ళు తెరవటం జరిగేది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ చక్ర జాగృతికి అలాగే శుద్ధికి కేవలం 1.5 సంవత్సరాలు మాత్రమే పడితే ఆధీన స్థితికి వచ్చేటప్పటికి అప్పుడే సుమారుగా 11 నెలలుగా వస్తుంది. వామ్మో, ఏం చేయాలరా భగవంతుడా, గురువు కనిపించడు, దేవుళ్ళేమీ చెయ్యరు, నా చావు నన్ను చావమని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని నాకు అర్థమైంది. ఆగ్రహంతో పిచ్చి పట్టినట్లు అయింది. దానితో నాలో వచ్చిన తెలియని చెప్పుకోలేని వేడిని తగ్గించుకోవడానికి చన్నీటి స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ధ్యానానికి కూర్చోగానే నా కోసం ఎదురు చూస్తున్నానని మాయ నా మీద కామబాణాలు వేయటం, దాంతో నా మర్మాంగం నిద్రలేవటం అన్నీ కూడా షరా మామూలుగానే నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మనలో రేతస్సు అనగా వీర్యం బయటకు రాకుండా ఈ స్థితిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 1000 వయాగ్రా బిళ్ళలు వేసుకుంటే ఎంతటి కామప్రకోపం వస్తుందో, అనగా మనిషి తట్టుకోలేనంత స్థితి పొందాల్సి ఉంటుందని నాకు అర్థమైంది. కానీ ఏం చేయాలి, ఎలా ఈ మాయలో పడకుండా ఉండాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ చక్రానికి అధిపతి అయిన గణపతికి ఈ కామానికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అందుకే లక్ష్మీ గణపతి అన్నారు కదా, అంటే ఈయన ధనమాయ చూపించాలి కానీ కామమాయ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు విచిత్రంగా ఉచ్చిష్ట గణపతి శృంగార దృశ్యాలు ఉన్న విగ్రహమూర్తులు, పటములు నేను చూడటం జరిగింది. దానితో ఈ చక్ర కామమాయగా ఈయనే ఉంటాడని గ్రహించాను. నా పరిస్థితి ఇలా ఉంటే అరుణాచలంలో ఈ చక్ర ఆధీనం కోసం వెళ్ళిన జిజ్ఞాసి పరిస్థితి తలుచుకొని బాధ, ఆనందంతో కూడిన నవ్వు వచ్చింది. వాడు కూడా శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి అలాగే కాశీక్షేత్రంలో ఈ చక్ర శుద్ధి చేసుకున్నాడు. త్వరలో ఈ చక్ర ఆధీనం కోసం అరుణాచలానికి వెళ్తున్నాడని టెలిపతి ద్వారా చెప్పడం జరిగింది. తనకి ఈ చక్రం ఆధీనం అయిన తరువాత తన అనుభవాలు అన్నీ కూడా చెబుతానని టెలిపతి ద్వారా సూచనలు పంపించాడు. చూడాలి మరి మన వాడి పరిస్థితి. ఇక్కడేమో అదేదో సినిమాలో చెప్పినట్లు చూస్తే చాలు అమ్మాయిలు పడిపోతున్నారు. నాలో వారికి ఎలా అంత కామత్వం కనబడుతుందో అర్థం కావడం లేదు. కానీ నిజానికి నాలో కూడా వారి యందు కామత్వం ఉన్నప్పటికీ ఆపుకొని నగ్నత్వం ఛేదించి యోగత్వం పొందాలని నా తాపత్రయం. కానీ ఏం చేద్దాం. ఇది ఇలా ఉండగా ఒకరోజు తెలిసిన వాడొకడు గుడికి వచ్చి, అయ్యా, నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు పుట్టలేదు, ఏవైనా మంత్రాలు లేదా పూజలు చేయించుకుంటాను అన్నాడు. నేను వాడి ముఖం వైపు దీనంగా ముఖం పెట్టి, బాబు, నీవు ఇలా సంసారం చేస్తే ఎలా పుడతారు? నిన్న ఇలా సంయోగం చెందినావు, మొన్న అలా చేశావు, అంతకు మొన్న అలా చేశావు అంటూ నేను ధ్యానంలో చూసి వారి సంయోగ వివరాల గురించి పూసగుచ్చి చెప్పేసరికి వాడి నోట మాట రాలేదు. నాకు గుండెల్లో దడ ఆగలేదు. ఎక్కడ మాయేకి చెప్తాడో, దానికి ఆయన ఎక్కడ నన్ను అపార్థం చేసుకొని వాళ్ళు శృంగారం చేసుకుంటే చూస్తావా అని బడిత పూజ చేస్తారేమోనని అనుకుంటూ ఉండగా వాడి ముఖం అదోలా పెట్టి దేవుడికి కూడా నమస్కారం కూడా చేయకుండా నన్ను కన్నెత్తి చూడకుండా మౌనంగా వాడి కామరహస్యాలు బయటికి వచ్చేసరికి ముఖం మీద నెత్తురు చుక్క లేకుండా పారిపోయిన ముఖంతో వెళ్తూ ఉంటే నా బాధ వలన వాడి బాధ ఎక్కువైంది కదా, చచ్చినాడు కదా అనుకొని నిత్య పూజకి వెళ్ళటం జరిగింది. ఇదిలా ఉండగా మరో బంపర్ ఆఫర్ మరొకటి వచ్చింది. మానవ నగ్న స్త్రీమూర్తులు కనిపించడం పోయి దేవతా స్త్రీమూర్తులు కనపడి కవ్వించడం ప్రారంభమైంది. వామ్మో, ఈసారి కామదేవతలు మొదలైనారా అంటే విశ్వామిత్రుడు ధ్యానం చేసే సమయంలో ఉండగా ఈ కామమాయలోనే మేనక రావటం, ఆమె మహామాయకి లోనై శకుంతల జన్మకి కారకుడైనాడు కదా. ఆ తర్వాత 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైందని తెలుసుకుని వైరాగ్యం చెంది ఈసారి తీవ్రమైన ధ్యానం చేస్తూ ఉండగా మళ్ళీ కామమాయ వచ్చే సమయానికి ఈసారి రంభ వచ్చేసరికి ఆయనకు కోపం వచ్చి ఆమెను శపించేసరికి మళ్ళీ 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైందని గుర్తుకు రాగానే
వామ్మో, అంతటి జపశాలికే ఇంతటి పరీక్షలు ఉన్నాయని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మానవ శ్రీమూర్తులను దాటినానో ఆనాటి నుంచి రతీ క్రీడా దృశ్యాలు ఆరంభమయ్యాయి. వీటిని కూడా దాటేసరికి ఇప్పుడు దేవతల నగ్న దేవతలు దర్శనాలు ఆరంభమయ్యాయి. వామ్మో, ఇప్పుడు కానీ నాకు కలలో కూడా వీర్యస్ఖలనం అయినా కూడా నా సాధనా శక్తి, అది కూడా ఎన్నో కోట్ల జన్మల నుంచి చేస్తూ వచ్చిన శక్తి గంగలో కలిసిపోయినట్లే. ఈ జన్మ ఇంతటితో సాధన ఆగిపోయినట్లే. మళ్ళీ ఆకలి కోసం జన్మ తప్పదు కదా అనుకుంటూ ఉండగా ధ్యానభంగమై అప్పుడు నిద్రలేచాను. ఉవ్వెత్తున లేచిన నా మర్మాంగం ఎవరికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పూజ గది నుంచి నా గదిలోనికి వెళ్ళి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఇలా కొన్ని వారాలు గడిచేసరికి నాకు ధ్యానంలో నగ్న దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు, ప్రేతాత్మలు, కామ పిశాచాలు ఎవరికి వీలు పడితే వారు వరుసగా నన్ను కవ్వించడం ప్రారంభించారు. అసలు వీళ్లతో ఎలా శృంగారం చేస్తామో అర్థం కాని స్థితిలో ఉండగా ఒక పేపర్ కంటెంట్ నన్ను బాగా ఆకర్షించింది. తమిళనాడులోని ఒక నంబూరి అనే తాంత్రిక యోగి తన ఉపాసనలో ఉండగా ఒక ప్రేతశక్తి ఉన్న కామిని ఆయనను నానా రకాలుగా కవ్వించడం మొదలుపెట్టింది. ఇలా ఆయన నిగ్రహంగా 6 సంవత్సరాలు ఉన్నారట. ఆ తర్వాత కామిని శక్తిని తట్టుకోలేకపోతే ఆమె ఈయన ఒంటి మీద సూక్ష్మ శరీరధారిగా వచ్చి ఆయనతో శృంగారం జరిపేది. కానీ ఈమె ఆయనకి మాత్రమే కనిపించేది, ఇంకెవరికీ కనిపించేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఆడపిల్లను కన్నాను అని చెప్పి ఒక పిల్ల పిశాచిని కూడా ఈయనకి చూపించిందని ఆయన అనుభవంలో తెలిసింది. ఆయన చనిపోతూ తనకి మాత్రమే కనిపించే కామినికి, ఆమె పిల్లకి తన ఆస్తిలో భాగం కూడా రాసి చనిపోవడం జరిగిందని వీలునామా బయటపడడంతో అసలు విషయం లోకానికి తెలిసిందని చదవగానే నాకు నోట మాట రాలేదు. వామ్మో, దీనమ్మ జీవితం, అందరూ కూడా ఈ కామమాయలో పడిన వారే వరుసగా కనబడుతున్నారు. అంటే నేను కూడా ఈ కామమాయ దాటలేనా? కాదు, నేను దాటాలి, ఎలాగైనా దాటాలి అనుకుని ఎలా దాటాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక ఇలా మరో 6 నెలలు గడిచిపోయాయి. రాను రాను ప్రణవ మంత్రం కాస్త ప్రణయ మంత్రంగా మారసాగింది. కామస్మరణే ధ్యానంగా మారేసరికి విపరీతమైన దుఃఖం రాసాగింది. దాంతో ఏదో తెలియని దిగులు, విచారం, దానితో పాటు ఎలాంటి పాపం కూడా తెలియని ఈ స్త్రీమూర్తులను చూసేసరికి నాలో తెలియని భయం మొదలైంది. నిగ్రహం కోల్పోయి వాళ్ళతో ఎలా ఉంటానో నాకే అర్థం కాని స్థితి. తను ఈ స్థితిలో ఇలాగే కొనసాగితే ఏదో ఒకటి చేసి కానీ ఊరుకునే స్థితి కాదు, అనర్థం తప్పదు. వెంటనే కామదేవుడైన మన్మధుడు గుర్తుకు వచ్చేసరికి, స్వామి, నా మీద ప్రయోగించిన మానవ, దేవత, రాక్షస, గంధర్వ, పిశాచ స్త్రీమూర్తుల కామబాణాలు ఉపసంహరించు. మానవ మాత్రమైన నా మీద దయ చూపించు, నన్ను కరుణించు. ఒకవేళ నేను ఈ మాయలో పడితే మళ్ళీ ఈ సాధనా స్థితికి రావాలంటే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని నాకు తెలుసు. అలాగే మీకు తెలుసు. తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ మాయలో పడవేస్తావు? అంతగా అయితే ఈ చక్ర ఆధీనం అయిన తరువాత నేను ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు నువ్వు చూపే కామబాణం స్త్రీమూర్తిని వివాహం చేసుకుంటాను. వివాహం అయినా నీకు ఇబ్బంది ఉండదు కదా. ఒకవేళ ఇప్పుడున్న స్థితిలో నేను కామమాయలో పడితే పునర్జన్మలే నాకు మిగులుతాయి. నన్ను వదిలిపెట్టు. జనన చక్రం నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఈ జనన చక్రంలో పడవేస్తే నీకేం మిగులుతుంది? నేను ఇప్పటికే ఎన్నో లక్షల జన్మల పాటు నేను ఈ కామమాయను దాటలేక జన్మలు ఎత్తినాను కదా. నాతో ఇలా ఆడుకున్నది చాలు. ఇకనైనా నన్ను కరుణించి ఈ జన్మ నాకు ఆఖరి జన్మ అయ్యేటట్లుగా చేయటం అనేది మీ చేతల్లో, నా చేతుల్లో ఉంది స్వామి. నన్ను కరుణించమని ఎంతగా వేడుకున్నా ఆయన నన్ను కరుణించలేదు. కామబాణాలతో నన్ను చంపడానికి సిద్ధపడేవాడిని చంపద్దు అంటే చంపకుండా ఊరుకుంటాడా? ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. మన ప్రయత్నాలు మనం చెయ్యాలి కదా అనుకుంటూ ధ్యానానికి కూర్చునేసరికి సెక్స్ వీడియోస్ ప్రారంభమయ్యాయి. నాకు ధ్యాన స్థితికి భంగం కావడం జరగడంతో నేను బలవంతపు నిద్రలోకి జారుకోవడం జరిగింది. ఇదిలా ఉన్న రోజుల్లో ఒకసారి టీవీలో భక్త తుకారం సినిమా నడుస్తోంది. అందులో తుకారంను తన శరీర వంపులతో కామమాయలో పడవేస్తానని ఒక నర్తకి శపథం చేయటం, ఆ తర్వాత ఆయనని తన ఇంటికి పాండురంగ పూజ చేయడానికి రమ్మని చెప్పటం, ఆయన రావటం, ఆమె ఈయనని కవ్విస్తూ కామపాట పాడడం, అది పూర్తయిన తరువాత తుకారం ఆమెతో అమ్మ అని సంబోధించి 80 సంవత్సరాల తరువాత నీవు నిజం అనుకునే అందచందాలు ఎలా ఉంటాయో అని ఈయన తిరిగి పాట పాడేసరికి ఆమెకి అంతా అర్థమయ్యి ఆయన కాళ్ల మీద పడి క్షమించమని చెప్పి ప్రాయశ్చిత్తంగా
పాండురంగ భక్తురాలిగా మారటం దృశ్యం చూసేసరికి నాలో ఏదో తెలియని ఆనందం వేసింది. ఈ సినిమాను ఈ దృశ్యం కోసం 20 సార్లు చూశాను. ఆ తర్వాత మహాశివరాత్రి నాడు పరమానందయ్య శిష్యుల కథ సినిమా రావటం, అందులో హీరో తన ఇష్టనర్తకితో సుఖ విలాసాలు కార్యకలాపాలు పూర్తి అయి ఉండగా మెలకువ వచ్చి ఈరోజు మహాశివరాత్రి తను నిత్యం చేసే క్రమం తప్పని వేల తప్పని శివారాధన గుర్తుకు రావటం, ఆ గది తలుపులు బిగించి ఉండడం చేత సమయానికి శివలింగమూర్తి ఎక్కడా కనిపించకపోయేసరికి తీవ్రమైన మనోవేదన చెందుతూ తను చేసిన పాడు పనికి బాధపడుతూ ఉండగా అప్పటిదాకా ముగ్ధ మనోహరంగా కనిపించిన స్త్రీమూర్తి యొక్క వక్షోజం కాస్త కొండ మీద ఉన్న శివలింగమూర్తిగా కనపడేసరికి మనస్సు కుదుటపడి దానిని మహాశివలింగమూర్తిగా భావించుకొని పూలతో ఆరాధన చేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా ఈ పూజ మహాకైలాసంలోని కైలాసపతి పాదాల మీద పడుతూ ఉన్న దృశ్యం చూసేసరికి నాలో నాకే తెలియని మహదానందం వేసింది. ఏదో స్ఫురణ కలిగింది. అంటే ఇప్పటిదాకా హీరోకి ఆమె వక్షస్థలం శృంగార భాగంగా కనపడితే ఎప్పుడైతే శివలింగారాధన కోసం తపన పడినాడో ఆ క్షణమే శృంగార భాగం కాస్త కామలింగంగా కనపడేసరికి అది లింగార్చన కాస్త కైలాసపతికి చేరింది. అంటే పశుపతి కాస్త కైలాసపతిగా ఎలా మారినాడు అంటే యద్భావం తద్భవతి అనేసరికి అసలు ఇన్నాళ్ళు నాకు అగుపించే వారిని నేను ఆ కామత్వంతో చూస్తూ ఉండేసరికి వారు నాకు కామం కలిగించే వారిగా కనపడుతున్నారు. వారి నగ్నత్వం బదులుగా దిగంబరత్వం అనగా ఆడతనం కాకుండా అమ్మతనం చూడగలిగితే చాలు కదా, అన్ని రకాల మాయలు మాయం అయిపోతాయి కదా. కామమాయ ఉండబట్టి తల్లిదండ్రులకి మనం పుడుతున్నాము. అదే కన్న తల్లి 3 నిమిషాల పాటు ఎలాంటి కామ ఉద్రేకానికి గురి కాకపోతే ఎవరూ కూడా మనల్ని కనే శక్తి ఉండదు కదా. అంటే ఇన్నాళ్ళు నేను చేస్తున్న తప్పు ఏమిటో అర్థమయ్యేసరికి మాయం అవటం మొదలైంది. ఇప్పుడు రండి నా సామిరంగా, ఇప్పుడు ఎవరొస్తారో ఏం చేస్తారో చూద్దామని తీవ్ర ధ్యానంలో ఉండేసరికి యథావిధిగా మొదట వివిధ రకాల స్త్రీమూర్తులు కనిపించేసరికి వెంటనే వారితో, అమ్మా, మిమ్మల్ని నేను ఇంతవరకు అమ్మగా కాకుండా అమ్మాయిగా గుర్తించడం వలన నా మీద కామబాణాలు వేసినారు. కానీ ఇప్పుడు నేను మీ బిడ్డనయ్యాను కదా, బిడ్డ మీద ఎక్కడైనా తల్లికి కామం కలగదు కదా అనగానే వారు అదృశ్యమయ్యారు. అంటే అప్పటిదాకా మహాశివుడికి శృంగార దేవతగా కనపడిన పార్వతీదేవి కాస్త తారాదేవిగా మారినప్పుడు ఆయనకే తన చనుబాలు పట్టించి తల్లిగా మారింది కదా. అంటే మనం కామత్వంగా చూస్తే భార్యగా, అదే ఆమెలో దైవత్వం చూస్తే తల్లిగా కనపడుతుంది. అదే నగ్న సత్యం అని నాకు తెలిసేసరికి 6 సంవత్సరాలు పట్టింది. ఇక ఆనాటి నుంచి అప్పటిదాకా ప్రణయ మంత్రం కాస్త నెమ్మదిగా ప్రణవ మంత్రంగా మారింది. ఈ స్త్రీ నగ్న తత్వంను ఛేదించడానికి మహాశివుడు కాపాలికుడిగా మారి నానా కష్టాలు పడినాడు అని గుర్తుకు వచ్చేసరికి ఎన్నో రోజుల తరువాత ఆనందంతో కూడిన నిద్రమత్తు ఆవహించింది. ఈ మూలాధార చక్రమును ఇచ్చే కామమాయ ఛేదించినందుకు గాను, అలాగే దానిని దాటినందుకు గాను నాకు కాణిపాకం నుంచి తెల్ల జిల్లేడు వేళ్లు అయిన స్వయంభూగా వెలసిన శ్వేతార్క గణపతి రావటం జరిగింది. వీటితో పాటు ఆయన నిజరూప విగ్రహమూర్తి, ఏనుగు తోక, వెంట్రుకలు రావటం జరిగింది. 35 సంవత్సరాల పాటు ఒక తెల్ల జిల్లేడు చెట్టు బతికితే వేళ్ళు గణపతి ఆకారంలోకి లేదా హనుమత్ ఆకారంగా మారతాయి. వీటినే స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారు. ఇది మీ ఇంటికి వచ్చింది అంటే మీరు మీ సాధనా స్థాయిలో మీ మూలాధార చక్ర ఆధీనమునకు కావలసిన సాధన ఆయన ఇస్తాడు. వారిని నిత్య పూజలో ఉంచి అర్చన చేస్తే సకల వాస్తు దోషాలు తొలగి సకల ఆటంకాలు తొలగిస్తాడు. అదే ఈయన మీరు ధ్యానంలో కనిపించిన బీజాక్షరాలు సహితం మంత్రంతో సిద్ధి పొందితే మనకి భూచర సిద్ధి వస్తుంది. 1 అంగుళం ఎత్తు నుంచి 30 అడుగుల ఎత్తు వరకు భూమి నుండి గాల్లోకి లేస్తారట. అలాగే ఎప్పుడైనా మన కాళ్ల మీద పెద్ద బండరాలు దొల్లినను మనకేమీ కాదట. కానీ నేను మాత్రం తీవ్ర ధ్యానంలో ఉండగా గోరు పరిమాణం అంత ఎత్తు గాల్లో ఉత్తేజం చెందుతూ మాయలు తొలగిపోయి గాలిలోకి ఎగరబోతే భయం వేయడంతో కిందకి వచ్చినాను. ఇంకా ఎప్పుడు ఈ సిద్ధి గురించి నేను ప్రయత్నించలేదు. ఎందుకంటే ఈ చక్రసిద్ధి మాయలో ఉంటే మిగిలిన చక్రాలలోనికి నేను ప్రవేశించలేనని అనిపించి ఆపివేశాను. ఇది చేసిన 21 రోజుల తరువాత కాణిపాకం నుంచి నల్లని రాతి విగ్రహమూర్తి కాణిపాకం వినాయకుడు లాగా మా ఇంటికి వచ్చారు. ఇక దానితో ఈ చక్ర సిద్ధమాయను దాటడం జరిగిందని నాకు అర్థమైంది. మరో చక్రమైన స్వాదిష్టాన చక్రం కోసం తీవ్ర ధ్యానం చేయడం ప్రారంభించాను.